సో ఈ మధ్యన చూసుకుంటే ఏపీపీఎస్సీ గ్రూప్ వన్లో మార్కులు వస్తాయి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో అని చెప్పి చాలాసార్లు మనకి లాస్ట్ టైం నోటిఫికేషన్ ఇవ్వక ముందు మనం చూసాం. అంటే 2 పేపర్స్ ఆబ్జెక్టివ్ 2 పేపర్స్ డిస్క్రిప్టివ్లో పెడతాం అని చెప్పి ఒక ప్రపోజల్ అయితే వచ్చింది. కానీ ఆ ప్రపోజల్ అనేది అలాగ ఉండిపోయి మళ్ళీ పాత సిలబస్ని బేస్ చేసుకొని అప్పటికప్పుడు అర్జెంటుగా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరంగా. సో ఇప్పుడు రీసెంట్గా కొన్ని చేంజెస్ అనేవి మనకు తెలుస్తున్నాయి. ఆల్రెడీ మన స్టూడెంట్ ఒక అబ్బాయి నాకు మెయిల్ చేసి ఒక ప్యాటర్న్ అయితే చూపించారు. సో రాబోయే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో కొద్దిగా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి అని చెప్పి. సో ఆ ప్యాటర్న్స్ కనుక మనం గమనిస్తే ఇంతకుముందు ఏవైతే 2 పేపర్స్ ఉన్నాయో 2 into 120 మార్క్స్ అంటే 240 మార్క్స్కి మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్లో చూసాం. సో దాన్ని ఇప్పుడు 150 మార్క్స్కి చేయబోతున్నారు. కొంతవరకు బర్డెన్ తగ్గిందని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆ 2023 సంబంధించి చూసాం, 2024 సంబంధించి చూసాం, ఆ 2 పేపర్స్ వరకు లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది చాలా పెరిగింది. సో కట్ ఆఫ్లు కూడా 50 to 55 మధ్యలోనే ఉన్నాయి అవుట్ ఆఫ్ 240. సో అంత లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ వల్ల లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచడం వల్ల, అది కూడా గౌతమ్ సవాంగ్ సార్ చైర్మన్ ఉన్నప్పుడు ఇదంతా కూడా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది పెరగడం జరిగింది. అది మనం చూసాం. అయితే రీసెంట్ ట్రెండ్స్ చూసుకుంటే గ్రూప్ 2 మెయిన్స్ నుంచి అంటే ప్రెసెంట్ చైర్మన్ మ్యామ్ ఉన్నప్పటి నుంచి పేపర్స్ వరకు లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది చాలా తగ్గిపోయింది. సో అంత హై లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది కనిపించట్లేదు. సో రీసెంట్ ఎగ్జామ్స్ గ్రూప్ 2 మెయిన్స్ చూడండి, అలాగే మొన్న రీసెంట్గా జరిగిన ఎఫ్ఆర్ఓ పేపర్స్ కానీ లేకపోతే ఎఫ్బిఓ స్క్రీనింగ్ పేపర్ కానీ మీరు చూసుకుంటే చాలా మోడరేట్ లెవెల్ అండ్ మ్యాక్సిమం డైరెక్ట్ క్వశ్చన్సే మనకు కనిపిస్తున్నాయి. సో సేమ్ అదే ప్యాటర్న్ రిపీట్ అవుతుందంటే మేబీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇది గ్రూప్ 1 కాబట్టి. సో ఎంత లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఇచ్చినా సరే, యూపీఎస్సీ ప్యాటర్న్స్ ఇచ్చినా సరే మనం ప్రీ ప్లాన్గా రెడీగా ఉండాల్సిందే. సో కొంతవరకు ఒక ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే కొంత బర్డెన్ తగ్గింది. సో మెయిన్గా ఎవరైతే ఆ క్వాంట్, రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా బర్డెన్ అండ్ చాలా హై లెవెల్ డిఫికల్టీ క్వశ్చన్స్ పడ్డాయి లాస్ట్ టైం జరిగిన 2 ప్రిలిమ్స్లో కూడా. సో కొంతవరకు బర్డెన్ తగ్గిందనే చెప్పాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి హిస్టరీ అనే 20 మార్క్స్కి, పాలిటీ అనే 20 మార్క్స్కి, ఎకానమీ అనే 20 మార్క్స్కి, జియోగ్రఫీ అనే 20 మార్క్స్కి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ మళ్ళీ 20 మార్క్స్కి, అండ్ కరెంట్ అఫైర్స్ ఏదైతుందో అది మళ్ళీ 20 మార్క్స్ ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ ఇక్కడ 20 మార్క్స్ ఇచ్చారు. అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా 10 మార్క్స్కి అది ఇచ్చారు. సో ఒక 150 మార్క్స్తో ఒక పేపర్తో మనకు అయిపోతుంది. సో ఇది ఒక రకంగా మంచి మూవ్ అనే చెప్పాలి. ఇంకోటి మెయిన్స్ పరంగా చూసుకుంటే యాస్టీస్గా డిస్క్రిప్టివ్ పేపర్స్ అనేవి అలా ఉంచారు. ఒకటి ఏంటంటే క్వాలిఫైయింగ్ పేపర్లో మార్పులు చేశారు. సో ఇంతకుముందు మనకి 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉండేవి, తెలుగు అండ్ ఇంగ్లీష్ సపరేట్గా. సో దీన్ని ఏంటి కంబైన్గా పార్ట్ ఏ 75 మార్క్స్ అండ్ పార్ట్ బి 75 మార్క్స్ అని పెట్టి చేస్తున్నారు. ఇది కూడా ఒక మంచి మూవ్. ఎందుకంటే మన దగ్గర కూడా లైక్ లాస్ట్ టైం తను సిబిఎస్ఈ బ్యాక్గ్రౌండ్, సో తెలుగు లేట్గా నేర్చుకోవడం జరిగింది, చదవడం రాయడం. సో అక్కడ తను మిగతా అన్నింటిలో మార్క్స్ వచ్చే తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్లో మార్క్స్ రాలేదు. యాక్చువల్లీ తన సిబిఎస్ఈ బ్యాక్గ్రౌండ్ అండ్ తెలుగు రాయడం నేర్చుకోవడం, చదవడం రాయడం అన్నీ కూడా నేర్చుకోవడం అంతా కొంచెం స్కూలింగ్లో లేట్ అయింది. సో అందుకు తనకి తెలుగు లాంగ్వేజ్ రిటర్న్ ఫార్మాట్ మీద కమాండ్ లేకపోవడం, తనకి అంతకుముందు నా దగ్గర జాయిన్ అయ్యే ముందు పర్సమేషన్ బ్యాచ్లో తనకి ప్రాబ్లం అయింది తెలుగులో. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక ఇంపార్టెంట్ మూవ్. అలాగే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఇంగ్లీష్ అనేది కొంత బర్డెన్ ఉంటుంది. సో తెలుగు మీడియం వాళ్ళకి కూడా ఇది ఒక బర్డెన్ తగ్గినట్టే అనిపిస్తుంది. కాకపోతే తెలుగు మీడియం వాళ్ళకి ఎక్కడ అడ్వాంటేజెస్ థింగ్ ఉండేదంటే ఇంతకుముందు ప్రపోజ్డ్ ప్యాటర్న్ ఉందో అది ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్గా ఒక అడ్వాంటేజ్ పొజిషన్లో మనకు కనిపించేది. కానీ ఇప్పుడు మళ్ళీ ఏంటి, సేమ్ ఏదైతే డిస్క్రిప్టివ్ ఫార్మాట్ ఉందో లాస్ట్ ప్యాటర్న్స్ ఫాలో అవుతుందో ఏపీపీఎస్సీ, సేమ్ అదే ప్యాటర్న్స్ డిస్క్రిప్టివ్ ఫార్మాట్లోనే ఉంచారు 5 పేపర్స్. సో ఇది కొంచెం తెలుగు మీడియం వాళ్ళకి లైక్ అడ్వాంటేజ్ పొజిషన్లో మనకి కనిపించట్లేదు. అంటే ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే ఇవాల్యుయేషన్లో ప్రాబ్లం అవుతుందని అనిపిస్తుంది. అయితే ఇప్పుడు లాస్ట్ టైం నోటిఫికేషన్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, 111 వేకెన్సీస్లో 15 మంది మాత్రమే తెలుగు మీడియం సెలెక్ట్ అయ్యారు. అలాగే మన టీజీపీఎస్సీ గ్రూప్ 1లో కూడా 563 మందికి 54 మంది ఎంతమంది సెలెక్ట్ అయ్యారు. సో ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళకి నష్టం జరుగుతుంది అనేది కళాఖండిగా తెలిసిపోతుంది.
సో అందుకు లాస్ట్ టైం ఆ ప్రపోజల్ అనేది తీసుకొచ్చారు, 2 డిస్క్రిప్టివ్ పేపర్స్, 2 ఆబ్జెక్టివ్ పేపర్స్. కానీ ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ మనం చూసుకుంటే 5 కూడా డిస్క్రిప్టివ్ పేపర్స్ ఉన్నాయి. పోనీ ఇలా ఉంచినా సరే ఆ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్గా ఉంచాలి. అండ్ తెలుగు మీడియం వాళ్ళకి కూడా ప్రాపర్ ఇవాల్యుయేషన్ స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేయాలి. అండ్ స్పెసిఫిక్గా తెలుగు మీడియంలో దిద్దే వాళ్ళని స్పెసిఫిక్గా ప్రొఫెసర్స్ని అలౌట్ చేస్తే డిఫరెంట్గా అడ్వాంటేజ్ పొజిషన్ ఉంటుంది. ఎందుకంటే రీజనల్ లాంగ్వేజ్ అవ్వచ్చు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అవ్వచ్చు, ఏదైనా సరే ఆ ఒరిజినాలిటీ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది మనకి మెయిన్. అండ్ ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ అనేది మెయిన్. సో ఇక్కడ భాష అనేది ఒక బ్యారియర్ కింద ఉండకూడదు అనేది ఇక్కడ ఏపీఎస్సి కనుక ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కింద తీసుకొస్తే మాత్రం డెఫినెట్గా మంచి క్యాలిబర్ ఉన్న క్యాండిడేట్స్ తెలుగు మీడియం నుంచి కూడా ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు పెరుగుతాయి. సో అందుకు ఆ లాంగ్వేజ్ బ్యారియర్ని బ్రేక్ చేసి ఇంగ్లీష్ మీడియంకి తెలుగు మీడియం ఎవరైతే బాగా రాస్తున్నారో, డిమాండ్ క్వశ్చన్ బట్టి ఎవరైతే బాగా రాస్తున్నారో సో దాన్ని బట్టి వెళ్ళి మార్క్స్ అని అలాట్ చేయాలి తప్ప లాంగ్వేజ్ని ఒక బ్యారియర్ కింద చూడకూడదు. అది మనం తెలుసుకోవాల్సింది. అండ్ ఫ్యూచర్లో కూడా స్టేట్ పీసెస్ కూడా సేమ్ ఇదే తరహా ప్రపోజల్తో ముందుకెళ్తే ముందుగానే ప్రీ ప్లాన్గా ట్రైనింగ్ కనుక ఇచ్చుకుంటే తెలుగు మీడియం పేపర్స్ ఇవాల్యుయేషన్ స్టాండర్డ్స్లో కూడా అప్పుడు డెఫినెట్గా మంచి క్యాలిబర్ ఉన్న క్యాండిడేట్స్ ఎక్కువ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. సో జనరల్గా ఇక్కడ ఎవరు ప్రిపేర్ అవుతారు గవర్నమెంట్ ఉద్యోగాలకి? ఓకే, మళ్ళీ లోవర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ వల్లే ప్రిపేర్ అవుతారు గవర్నమెంట్ జాబ్స్కి, నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే నేను అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాను కాబట్టి. ఇక్కడ ఏంటంటే అవసరం, ప్యాషన్ కాదు. ఫస్ట్ ఏంటంటే అంటే నా పర్సనల్ లైఫ్ పరంగా చూసుకుంటే నాకు ఆ ఏజ్లో అవసరం. సో అందుకే అర్లీ ఏజ్లోనే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి అపేర్ అవ్వాల్సి వచ్చింది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ క్రియేట్ చేయగలిగాను. అండ్ సర్వీస్లో కూడా చాలా ఇయర్స్ నుంచి ఉన్నా. సో అది ఇక్కడ నాకు ఆ టైంకి నాకు అది అవసరం. అర్లీ ఏజ్ నుంచే నాకు అది మైండ్ సెట్ ఫిక్స్ అయింది కాబట్టి నాకు అది అవసరం. కొంతమంది ఏంటంటే గ్రూప్ 1 లాంటి మంచి సర్వీస్ క్రాక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ కానీ లేకపోతే గ్రూప్ 1 సర్వీస్ కానీ క్రాక్ చేయాలని కొంతమంది ప్యాషన్తో చదువుతారు. సో మ్యాక్సిమం మనకి ఎక్కువ రూరల్ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే డిఎస్సికి, గ్రూప్ 2కి, ఇలాంటి గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలాగా జాబ్స్కి ఎక్కువ ప్రిపేర్ అవుతారు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది వైజాగ్. సో ఇటుపక్క ఈ 3 డిస్ట్రిక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, ఇక్కడ గ్రూప్ 1 కన్నా గ్రూప్ 2కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. అలాగే డిఎస్సికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. శ్రీకాకుళం అయితే కంప్లీట్గా డిఎస్సికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. అంటే నేను చూసిన వాటిలో అవుట్ ఆఫ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఇలా ఒక్కొక్కది ఒక్కొక్క ప్రయారిటీ ఉంటుంది. సో ఇక్కడ గ్రూప్ 1 విషయంలో చూసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా వచ్చే నోటిఫికేషన్ గ్రూప్ 1 కనిపిస్తుంది, గ్రూప్ 2 అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఈ రిక్రూట్మెంట్ సైకిల్ కంప్లీట్ అవ్వాలి అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా ఎక్కువ మొత్తంలో తీశారు కాబట్టి ఈ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయితే సో నెక్స్ట్ గ్రూప్ 2కి ఇంత నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనకు కనిపించకపోవచ్చు. అండ్ గ్రూప్ 1 పరంగా చూసుకుంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ పెరుగుతున్నాయి. ఆల్రెడీ మనకు తెలుసు 150 నుంచి 175 వరకు ఆల్రెడీ మనకు ఒక డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ వాళ్ళు ఇచ్చి ఉన్నారు 150 అని. సో ఇంకా ఒక 20-25 పెరగచ్చు. సో యావరేజ్గా ఒక 175 వేకెన్సీస్ ఉన్నా సరే అది చాలా పెద్ద నోటిఫికేషన్ అనే చెప్పాలి. అది ఇప్పుడు గ్రూప్ 2 విషయానికి వస్తే మొన్న చూసినట్టు మనకి 900+ అనేది నాకు తెలిసి రాకపోవచ్చు. ఒకటి ఇక్కడ మీరు అడ్వాంటేజ్ కింద తీసుకోవాలంటే గ్రూప్ 1, గ్రూప్ 2 ఇంటిగ్రేట్గా ప్రిపేర్ అయితే డిఫరెంట్గా మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సిలబస్ అంతా కామన్గానే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండియన్ హిస్టరీ కామన్, పాలిటీ కామన్, ఇండియన్ ఎకానమీ అండ్ ప్లానింగ్ కామన్. ఇక్కడ వరల్డ్ జియోగ్రఫీ ఒకటి ఎక్స్ట్రా. ఓకే, సో వరల్డ్ జియోగ్రఫీ ఒక్కటే ఎక్స్ట్రా మీకు. సో మిగతాదంతా కామనే. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం డిస్క్రిప్టివ్ ఫార్మాట్ కూడా ప్రిపేర్ అవ్వడం అలవాటు చేసుకుంటే మీకు తెలియకుండా మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది. అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ఇదేదో నేను కొత్తగా చేస్తుంది కాదు. ప్రతి నోటిఫికేషన్లో కూడా మన స్టేట్ డివైడ్ అయిన సెలెక్ట్ క్యాండిడేట్స్ నా దగ్గర ఉన్నారు. నా పర్సనల్ గైడెన్స్లో సిటీఓ సెలెక్ట్ అయిన వారు ఉన్నారు, డిప్యూటీ కలెక్టర్ సెలెక్ట్ అయిన వారు, డిఎస్పీ, ఎంపీడీఓస్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. సో మన టీజీపీఎస్సీ గ్రూప్ 1లో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాళ్ళు ఉన్నారు. కాకపోతే అనుకోకుండా అది కోర్ట్ జడ్జ్మెంట్ వల్ల అది ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అది ప్రొసీజర్ అంతా ఆగిపోయింది. ఆ రిజల్ట్ కూడా క్యాన్సిల్ చేసి మరి రీవాల్యుయేషన్ చేయండి లేకపోతే రీమెయిన్స్ పెట్టండి అని అక్కడ ఉంది. ఓకే, సో అది నెక్స్ట్ థింగ్ అది. ఓకే, సో నేను చెప్పే ఇన్పుట్ ఏంటంటే కొంచెం నా గోల్ గ్రూప్ 2 మాత్రమే కాకుండా కొంచెం
అప్గ్రేడ్ చేసుకొని గ్రూప్ 1కి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. దాంతోపాటు గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వండి. ఇన్ కేస్ నేను డిస్క్రిప్టివ్ మెయిన్స్ నేను రాయలేను అని అనుకోవద్దు. సో చిన్నప్పటి నుంచి మనం చూసినవే కదా, స్కూల్ లెవెల్లో కానీ, ఇంటర్మీడియట్ లెవెల్లో కానీ, గ్రాడ్యుయేషన్ లెవెల్లో కానీ, ఈ డిస్క్రిప్టివ్ మనకేమీ కొత్త కాదు కదా. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం స్ట్రాటజీ అనేది వేరే ఉంటుంది, ఆన్సర్ రైటింగ్ ఫ్రేమ్వర్క్స్ అనేవి వేరే ఉంటాయి, అండ్ కొన్ని ఎక్స్ట్రా ఎలిమెంట్స్ మనం వాల్యుయేషన్ చేసి రాయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ దానికి సరైన ప్యాటర్న్స్ మనం యూజ్ చేస్తే మనకి ఎడ్జ్ అనేది వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ గ్రూప్ 2తో పాటు గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపరేషన్కి ఒక 1 అవర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఓకే, నేను చెప్పేది ఏంటంటే ట్రై చేయండి, ఒక 1 మంత్ ట్రై చేయండి అట్లీస్ట్. సో ఆబ్జెక్టివ్ టైప్ కామనే కదా, ఆబ్జెక్టివ్ టైప్ కామనే కదా, గ్రూప్ 1 ప్రిలిమ్స్కి కామన్, గ్రూప్ 2కి కామన్, సో మిగతా ఎగ్జామ్స్కి కూడా కామన్. ఓకే, ఓన్లీ గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపరేషన్కి 1 గంట ప్లీజ్, నా సైడ్ నుంచి ఒక సిన్సియర్ రిక్వెస్ట్, మీరు అక్కడితో ఆగిపోకూడదని నా కోరిక. ఓకే, సో మీకు ఆ క్యాలిబర్ ఉంది, అది మీరు నమ్మాలి. ఎక్స్ట్రా ఒక్క 1 అవర్, ఒక్క 30 days, ఓకే, అంటే 30 hours, ఒక్క 1 అవర్ కొంచెం మెయిన్స్ ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టండి. ఏం లేదు, ఇప్పుడు మీరు ఏదైతే చదువుతున్నారు న్యూస్ పేపర్ కరెంట్ అఫైర్స్కి, సో దాంట్లో ఎడిటోరియల్ కాలమ్స్ చదవండి. ఓకే, సో దాంట్లో పర్స్పెక్టివ్స్ అనేది తీసుకోండి. మెయిన్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే పర్స్పెక్టివ్ బిల్డింగ్ అనేది మనకి చాలా అవసరం, అనలిటికల్ ఎబిలిటీ అనేది చాలా అవసరం, ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ అనేది చాలా అవసరం. ఓకే, సో ఇక్కడ ఈ పర్స్పెక్టివ్ బిల్డింగ్ మీద ఫస్ట్ ఫోకస్ చేయండి. అప్పుడు మీకు ఏంటంటే మీ అనలిటికల్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. అది ఇప్పుడు ఆబ్జెక్టివ్ టైప్ అనుకోండి, ఇప్పుడు చూస్తే మ్యాక్సిమం ఫ్యాక్చువల్ బేస్ క్వశ్చన్స్ మనకు వస్తున్నాయి. సో రీసెంట్ గ్రూప్ 2 మెయిన్స్ నుంచి ఇప్పుడు దాకా జరిగిన సిరీస్ ఆఫ్ ఎగ్జామ్స్ మన చైర్మన్ మ్యామ్ వచ్చిన తర్వాత చూసుకుంటే అన్నీ కూడా ఫ్యాక్ట్స్ బేస్డ్ వస్తున్నాయి. ఇక్కడ గ్రూప్ 1 మెయిన్స్కి ఒక్కటి ఎక్స్ట్రా పుల్ చేయాల్సింది ఏంటంటే మీ అనలిటికల్ స్కిల్స్ని. సో ఫ్యాక్ట్స్ విత్ అనాలిసిస్ అనేది ఒక కంబైన్ స్ట్రాటజీగా తీసుకొస్తే మీకు డెఫినెట్గా అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే, కొంచెం ఒక ఎక్స్ట్రా 1 అవర్ నేను చెప్పినట్టు మీరు చేయండి, మీకు ఆ జర్నీ అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇప్పుడు మీరు ఒక 6 months నుంచో, లేకపోతే 3 months నుంచో, లేకపోతే ఒక 1 year నుంచో ఆబ్జెక్టివ్ ఫార్మాట్కి ప్రిపేర్ అవుతున్నారు. సో ఒక డైలీ రొటీన్కి అలవాటు పడిపోయింది మీ బ్రెయిన్. ఓకే, సో దాన్ని కొంచెం బ్రేక్ చేయండి, కొంచెం మీ అనలిటికల్ స్కిల్స్ని అలవాటు చేసుకోండి. అప్పుడు మీకు కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఇది మీకు ఎక్కడైనా హెల్ప్ అవుతుంది, ఇది మన పర్సనల్ లైఫ్లో కూడా హెల్ప్ అవుతుంది, ఈ పర్స్పెక్టివ్ బిల్డింగ్ కానీ, అనలిటికల్ ఎబిలిటీస్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ కానీ. ఓకే, సో ఇదొక సజెషన్, నా సైడ్ నుంచి సజెషనే కాదు, ఒక సిన్సియర్ రిక్వెస్ట్ అని చెప్తాను. మీరు నా క్యాలిబర్ గ్రూప్ 2 వరకే మాత్రమే, గ్రూప్ 1 మెయిన్స్ నా వల్ల కాదు అనేది ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేయొద్దు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనం ట్రై చేసి ఒక 30 days, 45 days, 60 days అబ్బా ఏదో నా వల్ల కావట్లేదు అనుకుంటే ఓకే, మనం ప్రయత్నించుకుంటే ముందే మన డిఫీట్ని మనం యాక్సెప్ట్ చేస్తారా అది. కాకపోతే ఇప్పుడు మనకేంటి కొంచెం టైం ఉంది కదా, ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్రాసెస్ కంప్లీట్ అవడానికైనా సరే, ఈ గ్రూప్ 1 రిక్రూట్మెంట్ కానీ, గ్రూప్ 2 రిక్రూట్మెంట్ కానీ, ఇప్పుడు గ్రూప్ 1 ఇంటర్వ్యూస్ అయిపోయి ఇంకా రిజల్ట్ రాలేదు, ఆల్మోస్ట్ 2 months అయిపోయింది. ఓకే, అలాగే గ్రూప్ 2 ఇంకా మనం చూస్తున్నాం అది ఇష్యూస్ ఏంటి అనేది. ఓకే, సో ఇప్పుడు కొంత టైం మీ చేతిలో ఉంది, సో ఈ టైంని కొంచెం పాజిటివ్గా టర్న్అవుట్ చేసుకుంటే మీకు కూడా ఒక బ్రేక్ త్రూ అనేది దొరికే అవకాశం ఉంటుంది. సో మీ లెవెల్ ఆఫ్ థింకింగ్ను కూడా పుష్ చేసే అవకాశం దొరుకుతుంది అని అనుకోండి. ఒకసారి కొంచెం పాజిటివ్గా కొంచెం టైం మీరు పెడితే చాలు. ఓకే, 1 hour చాలు. ఓకే, ఒక 1 hour మీరు కూర్చుంటే చాలు. మీరు ఎందుకు నాకు ఇది రావట్లేదంటే మీరు దాని మీద టైం ఇన్వెస్ట్ చేయక రాలేదు గ్రూప్ 1 మెయిన్స్ పర్స్పెక్టివ్ బిల్డింగ్ అనేది. ఇప్పుడు మీకు ఆ టైం దొరికింది. ఓకే, ఎక్స్ట్రా 1 hour మీరు కాదనుకోండి, మీ డైలీ రొటీన్ని ఏం బ్రేక్ చేయొద్దు. సో మీకు ఎక్కడైనా ఒక 1/2 hour ఖాళీ ఉన్నా, లేకపోతే 1 hour ఖాళీ ఉన్నా, కొంచెం నేను చెప్పేది ఆలోచించండి, కొంచెం ట్రై చేయండి, అట్లీస్ట్ ఒక 1 weekend ట్రై చేయండి. సో మీకు తెలియకుండా మీకు ఆ చేంజ్ వస్తుంది, మీకు ఆ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుద్ది. ఓకే, సో ఫస్ట్ మనం ఏంటంటే మన థాట్ ప్రాసెస్, మన పర్స్పెక్టివ్ బిల్డింగ్ డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది మన వర్డ్స్ కింద మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మీరు అనుకుంటారు మీరు డిస్క్రిప్టివ్ రాయలేనని. ఓకే, అది ఎప్పుడు మనకు వస్తుంది, మనం ఎప్పుడైనా సరే ప్రాక్టీస్ చేయకుండా వెళ్తున్నప్పుడు వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఏంటి, మన ఆలోచన శక్తిని డెవలప్ చేసుకుంటే
అది మన ఆలోచనలే కదా రేపు కొంచెం మన పదాల కింద మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ డిస్క్రిప్టివ్ ఫార్మేట్ అనేది ఇట్స్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్ అనే దాని కింద తీసుకోండి. ఓకే, మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మీరు ఎగ్జామ్కి వెళ్తున్నారు, మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మీరు ప్రిపేర్ అవుతున్నారు, అలా అనుకోండి. ఓకే, సో జస్ట్ ఒక డిఫరెంట్ వర్షన్లో చూడండి, డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూడండి, మీకు గేమ్ అనేది మారే అవకాశం ఉంటుంది. మీకు ఆ పొటెన్షియల్ ఉందనే నా నమ్మకం. సో మీరు ఒకసారి ట్రై చేయండి, నెక్స్ట్ 30 days లేకపోతే 15 days ఒక 1 week పోనీ మీకు కుదిరిన టైంలో. సో డెఫినెట్గా మీకు ఒక కొత్త లెవెల్ ఆఫ్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుందనే నా నమ్మకం. ఆ 100% నమ్మకం అయితే నాకుంది. సో ఒకసారి మీరు ట్రై చేయండి. ఓకే, ఇక్కడ మీకు ఏమీ కొత్త కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిస్క్రిప్టివ్ ఫార్మాట్లో జనరల్ ఎస్సే పక్కన పెట్టాను. ఇక్కడ పేపర్ చూద్దాం, హిస్టరీ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఇదేంటిది? జనరల్గా ఇక్కడ ఇండియన్ హిస్టరీ ఉంటుంది, ఏపీ హిస్టరీ ఉంటుంది, ఇండియన్ జియోగ్రఫీ ఉంటుంది, ఏపీ జియోగ్రఫీ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ సమ్ ఏదో మిస్ అయినట్టుంది ఇక్కడ వర్డింగ్ అనేది. సో ఇక్కడ మీకు ఇండియన్ హిస్టరీ అనేది కామన్గా ఉంది కదా గ్రూప్ 1 ప్రిలిమ్స్కి, అలాగే ఇండియన్ జియోగ్రఫీ అనేది కామన్గా ఉంది కదా గ్రూప్ 1 ప్రిలిమ్స్కి. ఏపీ హిస్టరీ మీకు గ్రూప్ 2లో ఉంది కదా, అలాగే ఏపీ జియోగ్రఫీ మీకు గ్రూప్ 2లో ఉంది కదా. సో దీంట్లో కొత్త ఏం లేదు, సేమ్ అదే ఫ్యాక్ట్స్ విత్ ఎనలిటికల్ ఎబిలిటీ పరంగా మనం థింక్ చేస్తాం. ఇక్కడ మీ ఎనలిటికల్ అప్రోచ్ని డెవలప్ చేసుకోవాలి. ఓకే, సో ఫ్యాక్ట్స్ విత్ అనాలిసిస్ మీరు చేస్తారు, అదొక్కటే ఎక్స్ట్రా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, సో దీంట్లో మీకు కొత్త ఏంటంటే గవర్నెన్స్, ఎథిక్స్, ఇది ఒకటి కొత్త. సో పేపర్ 4 చూసుకుంటే ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ ఆంధ్రప్రదేశ్, ఇది మనకి గ్రూప్ 2లో ఆల్రెడీ ఉంది కదా, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ. నెక్స్ట్ పేపర్ 5 సైన్స్, టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఇది కూడా మనకి గ్రూప్ 2లో ఉంది కదా. మీకు ఎక్కడ కొత్త అంటే గవర్నెన్స్ ఒకటి కొత్త, ఎథిక్స్ ఒకటి కొత్త. జనరల్ ఎస్సే ఏంటంటే మొత్తం అన్ని కరెంట్ అఫైర్స్, డిఫరెంట్ సబ్జెక్ట్స్ అన్నీ కంబైన్డ్గా ఇంటిగ్రేట్ చేసిన జనరల్ ఎస్సే. ఓకే, సో ఇది లాస్ట్లో మీకు ఇవన్నీ కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసినప్పుడు మీకు అది అర్థం అవుతుంది జనరల్ ఎస్సే ఫార్మాట్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మెయిన్స్ ప్రిపరేషన్ అనేది మీకు నచ్చిన సబ్జెక్ట్ నుంచి స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఏపీ హిస్టరీ మీకు ఇష్టమా, ఏపీ హిస్టరీ నుంచి స్టార్ట్ చేయండి మెయిన్స్ పర్స్పెక్టివ్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీ పాలిటీ ఇష్టమా, పాలిటీ స్టార్ట్ చేయండి మెయిన్స్ పర్స్పెక్టివ్లో. ఒకసారి చూడండి ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఇప్పటి నుంచి 2025 పేపర్ నుంచి కాదు, 2008 పేపర్ నుంచి చూడండి. 2008, 2011, 2016, 2017, 2020, 2023, 2025. ఓకే, ఈ సీక్వెన్స్ ఒకసారి చూడండి. అసలు ఏంటి పాలిటీ అంటే, ఓకే ఇప్పుడు ఆబ్జెక్టివ్ ఫార్మాట్ ఎలా ఇస్తారో మీకు బాగా తెలుసు, ఫైన్. ఇప్పుడు అసలు గ్రూప్ 1 మెయిన్స్లో ఎలా ఇస్తున్నారు అనేది ఒకసారి చూడండి. ఓకే, మీరేం ఆన్సర్ రాయద్దు, ఏం ఆలోచించద్దు, జస్ట్ క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేయించారు, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు మీరు చూసుకుంటే కామన్గా కొన్ని థీమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం, పంచాయతీరాజ్, గవర్నర్, ఇలాంటివి చాలా కామన్ థీమ్స్ రిపీట్గా ఉంటాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో థీమ్ అనేది కామన్గా ఉంటుంది, డిఫరెంట్ ఫార్మాట్లో క్వశ్చన్ అడుగుతారు డైనమిక్ అప్రోచ్ని బేస్ చేసుకొని. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను మీకు ఒక ఇన్పుట్ ఇచ్చాను కదా, ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి, అప్పుడు మీకే తెలుస్తుంది ఎగ్జామినర్ మైండ్ సెట్ ఏంటని. ఆల్రెడీ నేను మీరు అంతగా కాకపోతే మీకు అంత టైం లేదనుకోండి, నేను చేశాను ఉగ్రం సిరీస్ అని స్టార్ట్ చేశాను, మెయిన్స్ మేడ్ ఈజీ టిప్స్ టు క్వాలిఫై. ఈ ఉగ్రం సిరీస్ ప్రెసెంట్ నేను 4 వీడియోస్ పెట్టాను, నా టైం లేక నేను చేయలేదు ఈ మధ్యన అంతా. యాక్చువల్లీ గ్రూప్ 1 ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ సిరీస్ స్టార్ట్ చేద్దామని వెయిట్ చేశాను, ఎందుకంటే నాకు ప్యాటర్న్ లైక్ ఆబ్జెక్టివ్ 2 పేపర్స్, డిస్క్రిప్టివ్ 2 పేపర్స్ ఉంటుందా, లేకపోతే కంప్లీట్గా 5 పేపర్ డిస్క్రిప్ట్ ఉంటాయనే కన్ఫ్యూషన్లో నేను ఇప్పుడు ఆపాను అనమాట. ఓకే, కాబట్టి ఈ ఉగ్రం సిరీస్ అని ఒకసారి చూడండి. ఇదంతా మీకు మెయిన్స్ ఎలాగా మనం ఎగ్జామినర్ మైండ్ సెట్ ఉంటుంది, ఎలాగా ప్రీవియస్ క్వశ్చన్స్ అడ్వాంటేజ్ తీసుకోవాలనే దాని మీద ఉంటుంది. ఓకే, ఈ ఉగ్రం సిరీస్ చూడండి, అప్పుడు మీకు మెయిన్స్ మీద ఒక క్లారిటీ అనేది దొరుకుతుంది. సిలబస్ని బేస్ చేసుకొని నేను చెప్పాను, ఆల్రెడీ సిలబస్ కాపీ ఉంది కదా, సిలబస్ కాపీ తీసుకోండి. ఇన్ కేసు సిలబస్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి మెయిన్స్ పర్స్పెక్టివ్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఐబీసీ టాపిక్ ఉంది, ఇక్కడ ఏం ఇచ్చాను, రీడింగ్ స్టాటస్, నోట్స్ స్టాటస్, పీవైక్యూ స్టాటస్. రీడింగ్ స్టాటస్ ఎన్నిసార్లు చదివారు, నోట్స్. ఓకే, ఇప్పుడు కంబైన్ స్ట్రాటజీ కాబట్టి ప్రిలిమ్స్కి ఒక ఫార్మాట్ ఆఫ్ నోట్స్ మొత్తం ఫ్యాక్ట్స్ బేస్డ్ ఉంటుంది, మెయిన్స్కి ఒక ఫార్మాట్ ఆఫ్ నోట్స్ ఫ్యాక్ట్స్ విత్ అనాలిసిస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూపీఎస్సీ కానీ, ఏపీపీఎస్సీ కానీ, లేదా టీజీపీఎస్సీ కానీ, వేరే స్టేట్ పిఎస్సీ కానీ పీవైక్యూస్ అన్ని సాల్వ్ చేశారు లేదా, అలాగే మెయిన్స్ పరంగా ప్రీవియస్ క్వశ్చన్స్ దానికి సంబంధించిన నోట్స్ రాసుకున్నారు లేదా, కంటెంట్ బిల్డింగ్ చేశారు లేదా, ఇది సిలబస్ ప్లానర్ అనమాట.
సో సిలబస్ అనేది ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే అటు మీ గ్రూప్ 1కి ఆబ్జెక్టివ్ ఫార్మాట్, గ్రూప్ 2 ఆబ్జెక్టివ్ ఫార్మాట్, అదే వేరే ఎగ్జామ్స్ ఆబ్జెక్టివ్ ఫార్మాట్కి హెల్ప్ అవుతుంది. అలాగే ఇటు గ్రూప్ 1 మెయిన్స్ డిస్క్రిప్టివ్ ఫార్మాట్ కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఒకే టాపిక్ 2 సార్లు చదువుతారు. సో దానివల్ల మీకు రివిజన్ సైకిల్స్ కూడా పెరిగితే ఇంకా క్లారిటీ ఆఫ్ థాట్ అనేది పెరుగుతుంది. ఓకే, ఇదాక నేను ఏంటంటే సిలబస్ని తీసుకొనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసలు సిలబస్ పరంగా ఏది హై ప్రయారిటీ ఏది లో ప్రయారిటీ కూడా మీకు చెప్పాను. ఈ ఉగ్రం సిరీస్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మీద మీకు క్లారిటీ రావాలా, ఈ విజయం సిరీస్ అనేది చూడండి. ఓకే, ఇన్ కేస్ ఆన్సర్ రైటింగ్ ఎలా ఉండాలి బేసిక్ లెవెల్లో అనేది మన స్టూడెంట్స్ రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళతోనే నేను రాయిపించాను. ఇక్కడ ఈ ప్లేలిస్ట్ ఒకసారి చూడండి. సో దాంట్లో మీకు ఆ ప్రెజెంటేషన్ స్టైల్ అనేది తెలుస్తుంది. ఓకే, సో జస్ట్ ఇవి ఒకసారి చూడండి. మీకు అసలు మెయిన్స్ నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు గ్యాలిబుల్ లేదు అనే ముందు ఇవి ఒకసారి చూడండి. ఇవి ఒకసారి చూడండి, కొంచెం టైం తీసుకోండి. సో మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ నేను చెప్పిన ఒక 30 days ఎక్సర్సైజ్ అయితే మీరు చేయండి. సో ఆ తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. మీకు ఓన్లీ గ్రూప్ 2 నచ్చిందా, ముందుకెళ్ళిపోతారు. పర్లేదు నేను గ్రూప్ 1 గ్రూప్ 2 నేను మేనేజ్ చేయగలను, రోజు నేను 1 hour పెట్టుకొని చదువుతానంటే వెల్ అండ్ గుడ్. ఓకే, సో ఈ విధంగా కొంచెం ప్లాన్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే రేపటి రోజు మనకి ఆపర్చునిటీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. నా ఉద్దేశంలో ఈ రోజుల్లో చెప్తున్నానో ఏదైతే అవకాశం వస్తుందో అది మనం చాలా అదృష్టంగా ఫీల్ అవ్వాలి. అది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయని కాదు. ఓకే, మనకి అవకాశం వచ్చిందా లేదా. అలాగే మళ్ళీ ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్గా 7 వేకెన్సీలు 10 వేకెన్సీల గురించి కూడా నేను చెప్పట్లేదు. ఓకే, సో మనకి ఏదైతే అవకాశం వచ్చిందో సో దాన్ని మనం అదృష్టంగా ఫీల్ అయ్యి మన 100% సిన్సియర్ ఎఫర్ట్ అయితే మనం పెట్టాలి లేదా. ఓకే, ఇప్పుడు నా సైడ్ నుంచి సిన్సియర్గా ఒక 100% ఎఫర్ట్ ఉంది కాబట్టి ఇంతమంది సెలెక్షన్స్ నేను చూశాను. అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వీళ్ళందరూ నాకు షేర్ చేశారు. ఓకే, అది ఏపీపీఎస్సీలో పాసిబుల్ అయింది, టీజీపీఎస్సీలో కూడా పాసిబుల్ అయింది. ఓకే, ఇవన్నీ ఏంటంటే అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నా. ఇది అంత ఈజీ కాదు. మీరు గ్రూప్ 1 అని కాదు, గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 ఏడబ్ల్యూ ఏఈ అగ్రికల్చర్ ఆఫీసర్ డిఎల్ అలాగే పాలిటెక్నిక్ లెక్చరర్ సిడిపిఓ ఈఓ రకరకాల సర్వీసుల్లో మన వారు ఎగ్జామ్ క్రాక్ చేయడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే గ్రూప్ 1తో పాటు ప్రిపేర్ అవ్వడం వల్ల. సో గ్రూప్ 1కి వీళ్ళందరూ జాయిన్ అయ్యారు. ఇక్కడ మీకు తెలియాల్సిన నిజం ఏంటి, వీళ్ళందరూ నా దగ్గర గ్రూప్ 1కే జాయిన్ అయ్యారు. సో ప్లాన్ బి కింద ఏదో ఒక గవర్నమెంట్ జాబ్లోకి వెళ్ళిపోయారా లేదా, అది ఇక్కడ పాయింట్. ఓకే, సో అందుకే అవకాశం అనేది మనం 100% యూటిలైజ్ చేసుకోవాలి, దాన్ని మనం అదృష్టంగా ఫీల్ అవ్వాలి. అది నా ఉద్దేశం, అది నా సైడ్ నుంచి మీకు ఒక రిక్వెస్ట్. ఓకే, సో అలాగే రీసెంట్గా కూడా మనం ఒక పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి కలిపి ఇది ఒక 12 slotsలో మీకు అటు ప్రిలిమ్స్కి ఇటు మెయిన్స్కి ప్రాపర్గా ట్రైన్ చేయడం జరుగుతుంది. సో డైరెక్ట్గా మీతోనే ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది, థర్డ్ పర్సన్ ఎవరు ఉండరు. నేను మీతో డైరెక్ట్గా గూగుల్ మీట్లో ఇంటరాక్ట్ అవుతాను. సో మీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఎలా ఉంది, సో ఇది గతంలో ఏ ఎగ్జామ్స్ రాశారు, ఏమైంది రిజల్ట్, ఎందువల్ల మిస్ అయింది, ఏదైనా ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఎలా క్వాలిఫై అయ్యారు, ఎన్ని మార్కులు వచ్చాయి, ఆ తర్వాత మీ ప్రిపరేషన్ ఎలా కొనసాగింది, ఇన్ కేసు ఏమైనా సిరీస్ ఆఫ్ ఎగ్జామ్స్ ఏమైనా మిస్ అయ్యాయి, ఏ రీజన్స్ వల్ల మిస్ అవుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్గా ఒక అబ్బాయి నా దగ్గర జాయిన్ అయ్యారు, మొన్నే ఏడబ్ల్యూ రిజల్ట్ వచ్చింది. సో తనది 8th ర్యాంక్, కేవలం 7th ర్యాంక్, అంటే ఆ ముందు ఒక 4 మార్కులు వస్తే తనకి సర్వీస్ వద్దాం. ఓకే, ఈ 4 మార్కులు స్కోర్ చేయకపోవడం వల్ల తనకి సర్వీస్ రాలేదు. అంటే నెక్స్ట్ ఇమీడియట్ ఇంకో వేకెన్సీ ఉన్నా సరే దీనికి వచ్చేది అనమాట. సో స్టేట్ లెవెల్లో ఆగ రిక్రూట్మెంట్ 8th ర్యాంక్ అనమాట దాన్ని, అక్కడ మిస్ అయింది. సో తర్వాత నాది జాయిన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 hour 15 minutes డిస్కస్ చేశాను. సో తను ఎలా ప్రిపేర్ అయ్యాడు, ఏ విధంగా నోట్స్ చేసుకున్నాడు, ఏ విధంగా ప్రీవియస్ క్వశ్చన్ సాల్వ్ చేశారు లేదా, కరెంట్ అఫైర్స్ ఏ టైం లైన్లో చదివారు, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాక్టీస్ చేయడం జరిగింది, అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ కండిషన్స్లో ఆయన ఎలా థింక్ చేశారు, ఎలా సాల్వ్ చేశారు, ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేశారు. డైరెక్ట్గా క్వశ్చన్ పేపరే తను ఏదైతే రాశారో ఏడబ్ల్యూ మెయిన్స్ అదే క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేయించాను. ఒక్కొక్క క్వశ్చన్ ఏం చేశారు ఎగ్జామ్ హాల్లో, తను ప్రిపేర్ అయిన దానికి ఎగ్జాక్ట్ రిఫ్లెక్షన్ వచ్చిందా లేదా, ఎక్కడెక్కడ ఏ బ్లాక్స్ మిస్ అయ్యాయి, ప్రతి సబ్జెక్టు కరెంట్ అఫైర్స్ కానీ హిస్టరీ కానీ ఎకానమీ కానీ పాలిటీ కానీ అన్నీ ప్రిపరేషన్లో ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, కంటెంట్ పరంగా ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, రిసోర్స్ పరంగా ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఎంసీక్యూ సాల్వింగ్లో ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ప్రతిదీ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అప్పుడు తనకు అర్థమైంది ప్రిపరేషన్లో ఎక్కడ మిస్టేక్స్ అయ్యాయని.
సో తను ఏడబ్ల్యూతో ఆగలేదు. ఇప్పుడు గ్రూప్ 1 కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతాను. ఫుల్ క్యాలిబర్ ఉంది, మంచి క్యాలిబర్ ఉన్న క్యాండిడేట్, యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ తన ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్లో. సో ఫుల్ పొటెన్షియల్ ఉన్న క్యాండిడేట్. ఓకే, సో ఇప్పుడు ప్రాపర్గా ట్రైన్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ సిరీస్ ఆఫ్ ఎగ్జామ్స్లో తన అవుట్పుట్ కూడా మీకు చూపిస్తాను, తన రిజల్ట్ కూడా మీకు చూపిస్తాను. ఓకే, సో ఇలాగా మీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఎలా ఉంది. ఓకే, ఆన్సర్ రైటింగ్ సంబంధించిన ఇన్పుట్స్ అన్నీ కూడా ఫస్ట్ సెషన్లో మీకు చెప్తాను. కొన్ని అప్రోచెస్ మీకు చెప్తాను, ప్రాక్టికల్ అప్రోచెస్, ఎలా ఎక్స్ట్రా 1 to 2 మార్క్స్ అనేది ప్రతి క్వశ్చన్లో మనం స్కోర్ చేసుకోవచ్చు అనేది. దాంతోపాటు సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది, అండ్ ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క టెక్నికాలిటీ ఉంటుంది. అది కూడా మీకు ప్రతి స్లాట్లో మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. అదే హ్యాండీ ఇంట్రెస్ట్ అండ్ హ్యాండీ కంక్లూజన్స్ ఎలా చేసుకోవాలి, ఎస్ఏ రేటింగ్ ఎలా చేయాలనేది ఒక కొన్ని సెషన్స్ తర్వాత మీకు చెప్తాను. సో ప్రతిదీ కూడా ఏంటంటే పీవైక్యూ బేస్డ్ టెస్ట్ సిరీస్ ఒకటి ఉంటుంది మీకు. సో దాని ద్వారా పర్సనల్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. సో మంచి ఫీడ్బ్యాక్, దాంతోపాటు మీరు ఎలాంటి ఎలిమెంట్స్ని ఇంక్లూడ్ చేయాలి అండ్ ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అవ్వాలి కూడా, మీ ప్రెజెంటేషన్ బట్టి ఏమైనా గ్యాప్స్ ఉంటే వెంటనే 1 to 1 డైరెక్ట్గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది. మీకు ఆ ఫీడ్బ్యాక్ అయితే డైరెక్ట్గా ఇస్తాను, ఏదో కమెంట్స్ రాయడం కాదు, డైరెక్ట్గా మాట్లాడడం జరుగుతుంది. సో మెయిన్గా మన ఏపీ సిలబస్ మీద, అలాగే మెయిన్స్ కరెంట్ అఫైర్స్ మీద మన ఫోకస్ ఉంటుంది. ఇలా ఫస్ట్ వాటిలో పాలిటీ ఉంటుంది. సో దీంట్లో ప్రిలిమ్స్ పరంగా ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీస్, అలాగే దానికి సంబంధించి స్టడీ మెటీరియల్, బ్లూ ప్రింట్ అనాలిసిస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీస్, ఎగ్జామ్ కండిషన్స్ మనం ఎలా ఆన్చాలి, హ్యాండీ ఇంట్రో హ్యాండీ కంక్లూజన్ ఎలా ముందుగానే ప్రీ ప్లాన్గా పెట్టుకోవాలి, మల్టీ డైమెన్షన్ అప్రోచ్లో ఎలా ఆలోచించాలి, అండ్ దానికి సంబంధించిన స్టడీ మెటీరియల్ ఇదంతా కూడా పీవైక్యూ బేస్డ్ స్టడీ మెటీరియల్, అండ్ యూపీఎస్సీ అండ్ స్టేట్ పిఎస్సీ పీవైక్యూ సంబంధించిన ఆన్సర్ బిల్డింగ్ స్టడీ మెటీరియల్ అంతా కూడా మీకు ఫస్ట్ వాటిలో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మనం చూసాం ఎలా వచ్చావు లాస్ట్ టైం ప్రిలిమ్స్లో. సో ఇంత టఫ్ పేపర్ కూడా మన వారు హ్యాండిల్ చేశారు, మన పర్సన్ మెన్షన్ బ్యాచ్ వారు. అలాగే స్లాట్ 2 ఎథిక్స్ ఉంటుంది, సేమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సేమ్ అదే ఫార్మాట్. అలాగే స్లాట్ 3లో గవర్నెన్స్ ఉంటుంది, స్లాట్ 4 ఎకానమీ ఉంటుంది, ఇండియన్ ఎకానమీ. అలాగే స్లాట్ 5లో సైన్స్ అండ్ టెక్నాలజీ, స్లాట్ 6 ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్, స్లాట్ 7లో ఏపీ హిస్టరీ, స్లాట్ 8లో ఇండియన్ జోగ్రఫీ, స్లాట్ 9 ఏపీ జోగ్రఫీ, స్లాట్ 10 ఏపీ ఎకానమీ, స్లాట్ 11లో లా, అండ్ స్లాట్ 12 లాస్ట్లో ఎస్ఏ. ఇలాగా మొత్తం మీకు 12 స్లాట్స్లో మొత్తం అంతా కూడా ఫినిష్ చేయడం జరుగుతుంది విత్ స్టడీ మెటీరియల్స్. అండ్ మెయిన్స్ కరెంట్ అఫైర్స్ కూడా మంత్లీ వైస్ మీకు ఇస్తున్నాను. ఆల్రెడీ మనం పిఐబి నుంచి ఇస్తున్నాను నేను ఆన్సర్ బిల్డింగ్ కంటెంట్ సంబంధించినంతా కూడా. అలాగే హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటోరియల్స్ కూడా నేను చేస్తున్నాను. సో ఇలాగా పిన్ పాయింట్గా ప్రిపరేషన్ అనేది స్టాటిక్ అండ్ డైనమిక్ అప్రోచ్లో ముందుకు తీసుకెళ్తున్నాను అనమాట. ఓకే, సో రాబోయే నోటిఫికేషన్ ముందే మీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయిపోవాలి నెక్స్ట్ 120 డేస్లో. ఓకే, సో స్టడీ మెటీరియల్స్ అన్నీ కూడా మన దగ్గర ఇస్తున్నాం. సో స్టడీ మెటీరియల్స్ ఈవెన్ జనరల్ ఎస్సీ కూడా హ్యాండీ స్టడీ మెటీరియల్ అయితే ఉంటుంది. సో జనరల్ ఎస్సీ స్టడీ మెటీరియల్ ఈ ఫార్మాట్ ఉంటుంది, హిస్టరీ అయితే ఈ ఫార్మాట్ ఉంటుంది, ఫ్యాక్ట్స్ విత్ అనాలిసిస్, ఇండియన్ జియోగ్రఫీ కూడా ఫ్యాక్ట్స్ విత్ అనాలిసిస్, ఏపీ జియోగ్రఫీ కూడా అంతే, పాలిటీ స్టాటిక్ అండ్ డైనమిక్ అప్రోచ్ ఉంటుంది, ఫుల్ అనలిటికల్ అప్రోచ్లో. సో ఇది కూడా స్టాటిక్ అండ్ డైనమిక్ అప్రోచ్ ఉంటుంది. గవర్నెన్స్, ఎథిక్స్, ఇంటిగ్రేటెడ్ అండ్ యాప్టిట్యూడ్, ఇది చాలా మంది కొత్త కాబట్టి స్క్రాచ్ నుంచి ఇవ్వడం జరిగింది, కంప్లీట్ బేసిక్ లెవెల్ నుంచి ఇవ్వడం జరిగింది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇండియన్ ఎకానమీ అంతా కూడా కంపేర్ అనాలిసిస్ బేస్ కంటెంట్ ఉంటుంది, ఏపీ ఎకానమీ కూడా అంతే, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫుల్లీ టెక్నికల్ సబ్జెక్ట్ యూస్ చేసి అండ్ కీవర్డ్ బేస్డ్ అప్రోచ్ ఉంటుంది. సో ఇవి మన స్టడీ మెటీరియల్ సంబంధించిన ఫార్మాట్. ఇలా పర్సన్ మెన్షన్ బ్రాంచ్లో ఈ ప్రోగ్రాంలో ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఏవైతే అవసరమో అన్నీ కూడా మీకు ఇంటిగ్రేట్ చేసే ఈ ప్రోగ్రామ్ అంతా ఉంది. ఓకే, ఇన్ కేస్ మీకు ఈ పర్సన్ మెన్షిప్ కానీ లేకపోతే ఏమైనా స్టడీ మెటీరియల్స్ మీకు అవసరమైనా సరే, ఏబిపిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ కానీ లేకపోతే ఏబిపిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు, మేడం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు. సో వాట్సాప్ నెంబర్ 8143746589. సో దట్స్ యువర్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.